హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ముందుగా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మన ఛానల్ని సపోర్ట్ చేసి లైక్ చేస్తున్నందుకు. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ ప్లాంట్ కుర్మా. దీనిని చాలా పేర్లతో పిలుస్తారు కానీ నేనైతే ఇట్లా కుర్మా అనే అంటాను. సో మరి వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వంకాయని తీసుకొని దీన్ని నీట్గా తడి లేకుండా తుడుచుకొని 4 వైపులా ఘాటు పెట్టుకోవాలి. ఇది మనం కాల్చినప్పుడు లోపల మంచిగా కుక్ అవుతుంది ఇట్లా ఘాట్లు పెట్టుకుంటే. తర్వాత దీంట్లోకి కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు అయితే పెట్టుకోవాలి. ఒక 10 వరకు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీని అయితే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా పిలుస్తారు. బంగనగా భర్త అని ఇట్లా డిఫరెంట్ నేమ్స్ అయితే ఉన్నాయి. చేసే విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీన్ని ఎలా చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇలా 4 వైపులా కూడా ఘాటు పెట్టుకుంటే లోపల వరకు మంచిగా కుక్ అవుతుంది అన్నమాట వంకాయ. ఇప్పుడు దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. దీంతో ఈ ఎగ్ ప్లాంట్తో చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి అన్నీ కూడాను. ఇలాగ ఆయిల్ అంతా అప్లై చేసేసుకొని దీన్ని ఇప్పుడు మనం స్టవ్ పైన పెట్టేసి కాల్చుకోవాలి. స్టవ్ పైన ఇట్లా పుల్కా ప్యాన్ ఉంటుంది కదా, అది జల్లెడ లాంటిది కానీ ఏదన్నా పెట్టేసుకొని ఈ విధంగా పెట్టేసి 4 వైపులా కూడా మంచిగా కాల్చుకోవాలి. వంకాయ కాలే లోపల అయితే కొన్ని హాట్ వాటర్లో మనం ఎండుమిరపకాయలు ఒక 5-6 ఎండుమిరపకాయలు అయితే నానబెట్టి పెట్టుకోవాలి. వంకాయ అయితే కాలిపోయింది. ఇప్పుడు ఇది వేడి మీద మనం తొక్క అయితే తీయలేం కాబట్టి కొంచెం కొద్దిగా చల్లారనివ్వాలి. చేతులు కాలుతాయి లేదంటే. కొంచెం వేడి తగ్గిన తర్వాత లోపల ఉన్న వెల్లుల్లిపాయలు అయితే తీసేసుకోవాలి. కొన్ని అయితే బాగా లోపలికి వెళ్ళిపోయి బయటికి రాలేదు. వచ్చిన మట్టుకైతే తీసేసుకుని ఈ విధంగా వెల్లుల్లిపాయలు కూడా భలే కుక్ అయిపోయినాయి లోపల. ఇలా అన్నీ తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు మనం మిక్సీ పట్టుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా వాటర్లో నానబెట్టుకున్నాం కదా హాట్ వాటర్లో, అవి వెల్లుల్లిపాయలు అలాగే దీంట్లోకి ఒక 2 స్పూన్లు పెరుగు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలి. వేసుకుని ఇదంతా కూడా మెత్తటి పేస్ట్ చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇంకా దీంట్లో మనము ఇదొక్కటే కారం వేస్తాము, వేరేదేమి వేయం కాబట్టి ఇది ఇలా చేసుకోవాలి. ఇప్పుడు వంకాయ కాస్త చల్లగా అయ్యింది. ఈ పైన ఉన్న బ్లాక్ దంతా కూడా తీసేయాలి. లోపల నుంచి వెల్లుల్లిపాయలు ఇంకా వస్తూనే ఉన్నాయి. చూడండి ఈ విధంగా మొత్తం తొక్క తీసేసి దాన్ని మొదలు కూడా కట్ చేసి ఇప్పుడు చాకుతోనే చిన్న చిన్నగా కట్ చేసేసుకుని దాన్ని మంచిగా స్మాష్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అల్లం సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఆవాలు వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి. వీటన్నిటిని కూడా కొంచెం ఫ్రై అవనివ్వాలి. అలాగే దీంట్లో కరివేపాకు కూడా వేసుకొని కొద్దిసేపు వీటిని అయితే ఫ్రై అవనివ్వాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక టమాటా కూడా సన్నగా కట్ చేసి వేసుకొని మూత పెట్టేసి కొద్దిసేపు ఫ్రై అవనివ్వాలి. ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి. పసుపు 1 స్పూన్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం మెత్తగా స్మాష్ చేసి పెట్టుకున్న ఎగ్ ప్లాంట్ వంకాయ ఉంది కదా, దాని గుజ్జు అయితే దీంట్లోకి వేసేసుకోవాలి. ఆ మిగిలిన వెల్లుల్లిపాయలు కూడా అట్లానే స్మాష్ చేసేసుకుని దీంతో కలిపేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒకసారి మొత్తం ఆనియన్ ఇది కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందు పేస్ట్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు పేస్ట్ ఉంది కదా, ఇది వేసేసుకోవాలి. ఇది కూడా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసేసి కలుపుకొని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. వంకాయ కాల్చాం కాబట్టి ఎక్కువసేపు ఏమీ కుక్ అవ్వనవసరం లేదు. ఒక 2 మినిట్స్ ఇట్లా బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టేసుకొని ఇంకొక 2 మినిట్స్ దీన్ని కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు కర్రీ అయితే 2 మినిట్స్ తర్వాత మనకి మంచిగా ప్రిపేర్ అయిపోయింది, కుక్ అయిపోయింది. ఫైనల్గా దీంట్లో కొత్తిమీర వేసేసుకోవాలి.
కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇంక ఇది రెడీ అయిపోయింది. చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ప్లాంట్తో కూర్మా, వంకాయ కూర్మా ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, డిఫరెంట్గా కూడా ఉంటుంది. సో మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.